మోసకారి నక్క. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంది. ఆ కాకికి ఒక రోజు ఒక మాంసం ముక్క దొరుకుతుంది. ఆ మాంసం ముక్కని చూసి ఆ కాకి ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, ఈరోజు మంచిగా భోజనం దొరికింది, మంచిగా చెట్టు మీద కూర్చొని ప్రశాంతంగా తింటాను అని అనుకొని ఆ కాకి మాంసం ముక్కని నోట్లో పెట్టుకొని చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటుంది. చెట్టు మీద కూర్చున్నాక అక్కడి నుంచి ఒక నక్క వస్తుంది. ఆ నక్క అలా వెళ్తూ వెళ్తూ కాకిని చూస్తుంది. కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కని చూస్తుంది. ఇంకా అలా చూసి ఆ నక్క ఇలా అనుకుంటుంది, ఆహా, ఆ మాంసం ముక్క ఎంత బాగుంది, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎలాగైనా ఆ కాకి నుంచి ఈరోజు ఆ మాంసం ముక్క తీసుకొని ఈ పూట ఎలాగైనా కడుపు నింపుకోవాలి అని అనుకుంటుంది ఆ నక్క. ఇంకా ఆ నక్క అలా అనుకొని ఆ కాకి ఉన్న చెట్టు దగ్గరికి వస్తుంది. వచ్చి కాకితో ఇలా అంటుంది, ఓ కాకి మిత్రమా, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా, ఎప్పటికంటే ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని నక్క అంటుంది. కానీ కాకి ఏమీ మాట్లాడదు. తన మనసులో ఇలా అనుకుంటుంది, ఓహో, నక్క నాతోని మాట్లాడుతుంది, నన్ను అందంగా ఉన్నావంటుంది, కానీ నేను ఏమీ చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడితే నా నోట్లో ఉన్న మాంసం ముక్క పడిపోతుంది, అందుకే ఏం చెప్పలేకపోతున్నాను, క్షమించు నక్క మిత్రమా అని కాకి మనసులో అనుకుంటుంది. ఇంకా తర్వాత కాకి ఏమీ మాట్లాడపోయేసరికి నక్క ఊరుకోదు. మళ్ళీ ఇలా అడుగుతుంది, ఓ కాకి, నువ్వు ఈరోజు చాలా చలాకీగా ఉన్నావు తెలుసా అని నక్క అంటుంది. కానీ కాకి భయం కాకిది. అది పాప మాంసం ముక్క ఎక్కడ కింద పడిపోతుందో అని ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటుంది. ఇంకా తర్వాత నక్క అస్సలు ఊరుకోదు, ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది, ఓ కాకి, చలికాలం పోయింది, ఎండాకాలం వచ్చింది, ఇప్పుడు నా కోసం ఎవరు పాటలు పాడతారు? నీ అంత మంచి గొంతు ఎవరికి ఉంది అడవిలో? ఎవరికి లేదు. నాకు నీ పాట వినాలనుంది కాకి, ఒక పాట పాడరాదు అని నక్క కాకిని పాట పాడమని అడుగుతుంది. ఇంకా కాకి, అయ్యో, నన్ను పాట పాడమని అడుగుతున్నాడు, ఏం చెయ్యాలి? పర్వాలేదులే, ఒక్క పాటనే కదా పాడతాను కొంచెం సేపు అని అనుకొని కాకి నోరు తెరిచి కావు కావు అని పాట పాడుతుంది. ఇంకా అది పాట పాడేసరికి దాని నోట్లో ఉన్న మాంసం ముక్క పడిపోయి కింద పడిపోతుంది. కింద పడిపోయిన మాంసం ముక్కని ఎమ్మటనే నక్క వచ్చి నోట్లో పట్టుకొని పరిగెత్తుకెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కాకి, ఓ దొంగ నక్క, నా నోట్లో ఉన్న మాంసం ముక్క తీసుకోవడానికి ఇంతగానో నన్ను పొగుడుతావా, ఇంత చేస్తావా, చీ దొంగ నక్క, ఇంకోసారి నీ పొగడతలకు అస్సలు పొంగిపోవద్దే నేను అని బాధపడి అక్కడి నుంచి దూరంగా ఎగిరిపోతుంది కాకి. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా పొగడ్తలు అనేవి పరుల స్వార్థం కోసం మాత్రమే, దానికి ఎవరు పొంగిపోవద్దు. ఒకవేళ పొగడ్తలకి పొంగిపోతే ఆ కాకి జరిగినట్టే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పొగడ్తలకి పొంగిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. ఇంకా ఏమన్నా కొత్త స్టోరీస్ చెప్పాలి, లేకపోతే మీరు మన ఛానల్ నుంచి ఏదైనా స్టోరీ వినాలి అనుకుంటే ఆ స్టోరీస్ని కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు చెప్పిన స్టోరీస్ని కూడా నేను వీడియోస్ లాగా చేస్తాను. ఇంకా షార్ట్స్ లాగా కూడా ఏమన్నా కొత్త కంటెంట్ చేయాలంటే చెప్పండి, మీరు కామెంట్ సెక్షన్లో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.